హలో అండి, నేను డాక్టర్ పృథ్వీ పేరం, మీ గైనకాలజిస్ట్. చాలా మంది ఒకసారి ఒక బేబీ పుట్టినాక మళ్ళీ బేబీకి మధ్యలో వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనుకుంటారు. అంటే కనీసం ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటారు. దీన్ని ఫ్యామిలీ ప్లానింగ్ అని అంటారనమాట. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్‌గా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్‌కి వచ్చేసేటట్టయితే దాంట్లో టెంపరరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈ టెంపరరీ మెథడ్స్‌లో వచ్చేసరికి మనకి హార్మోనల్, నాన్ హార్మోనల్. ముందుగా నాన్ హార్మోనల్ దగ్గరికి వెళ్ళినట్టయితే దీంట్లో కాపర్ టీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే ఇలా కాపర్ టీ ఉంటుంది. దీంట్లో చాలా రకాలుంటాయి. అంటే కొన్ని 3 ఇయర్స్‌వి, కొన్ని 5 ఇయర్స్‌వి, కొన్ని 10 ఇయర్స్‌వి కూడా పెట్టే ఉంటాయి. కొన్ని డెలివరీ తర్వాత డెలివరీ అయిపోయినాక ప్లసెంటాలో కూడా ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. ప్లసెంటా డెలివరీ అయిపోయినాక యూట్రస్‌లోకి ఇన్సర్ట్ చేస్తూ ఉంటారనమాట. అది 10 ఇయర్స్ వరకు కూడా పనిచేస్తుంది. పోస్ట్ ప్లసెంటల్ ఇన్సర్షన్ అంటుంటారు. ఇవి నాన్ హార్మోనల్. దీని తర్వాత వచ్చేసరికి హార్మోనల్ మెథడ్స్. హార్మోనల్ మెథడ్స్ వచ్చేసరికి మనకి చాలా వరకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే మీకు ఓసీపీ పిల్స్ ఉన్నాయి. ఓసీపీ పిల్సే కాకుండా ఈ మధ్య మన దగ్గర వచ్చిన కొన్ని లాంగ్ టర్మ్ మెథడ్స్ ఏంటి అనంటే ఇవి ఇంప్లానాన్, నార్ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ చెయ్యి దగ్గర హార్మోనల్ ఇంప్లాంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా ఈవెన్ ఒకవేళ వాళ్ళకి అధిక రక్తస్రావం జరుగుతుంది, అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ జరుగుతుంది అనంటే హార్మోనల్ ఐయుసిడీస్. ఇది మేజర్ గా అవైలబుల్ ఉండే మిరెనా కంపెనీది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కానీ చాలా అదర్ కంపెనీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది లివనార్జెస్ట్రాల్ ఇంట్రాయూట్రైన్ సిస్టమ్ ఆర్ఎల్స్ హార్మోనల్ ఐయుసిడి అంటారు. ఇది కూడా ఒక 5 ఇయర్స్ వరకు పనిచేస్తుంది ఒకసారి పెట్టినట్టయితే. లేడీకి ఏమైనా ఫైబ్రాయిడ్స్ అలా ఉన్నట్టయితే ఇలాంటివి చాలా ఈజీగా వాళ్ళ బ్లడ్ లాస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇది మనం ఎలా పెడతాము అన్నది ఒకటి సింపుల్ గా చూద్దాము. ఒక యూట్రైన్ మోడల్ ఇక్కడ నుండి మొత్తం అండర్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ లో మనము మొత్తం సర్వీక్స్ అంతా క్లీన్ చేసి, వెజైనాని క్లీన్ చేసి, ఇది సర్వీక్స్ ముఖద్వారము గర్భసంచిది, స్లోగా దీన్ని లోపలికి తీసుకొని వెళ్ళి ఇక్కడ వరకు పెట్టేసేసి దీన్ని రిలీజ్ చేసేస్తాం. ఆ తర్వాత ఈ లెంత్ లో కాపర్ టీ థ్రెడ్ ని కట్ చేసేస్తామంట. కట్ చేశాక ఈ థ్రెడ్ ని లేడీస్ కి వాళ్ళకి ఫీల్ అవ్వడానికి చూపిస్తాం. సో దట్ వాళ్ళు ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు థ్రెడ్ ని ఫీల్ అవుతున్నారా లేదా అన్నది వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు. మంత్లీ వన్స్ లేకపోతే ఒక 6 months కి ఒకసారి వచ్చి చూపించుకోవచ్చు. అంటే ఇది 3 years ది ఉంటుందా, లేకపోతే 5 years ది ఉంటుందా, 10 years ది ఉంటుందా అన్న దాన్ని బట్టి వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ చెకప్ ఉంటుంది. కొంతమందికి మాకు కాపర్ టీ వేస్తే పడట్లేదు అని అంటే అది దగ్గర ఒక 100%లో 5-10% మంది వరకే ఉంటుంది. మిగతా 90% మంది వరకు ఇది యాక్సెప్టబుల్ గా ఉంటది. ఒకవేళ అది పడకపోతే కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ లో ఓపీలోనే అది తీసేస్తామన్నమాట. సో ఇవి అన్ని ఇప్పటి వరకు చెప్పుకొచ్చినాయి అన్ని టెంపరరీ మెథడ్స్. కాకపోతే పర్మనెంట్ మెథడ్స్ వచ్చేసరికి అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వాళ్ళు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, 2 పిల్లలు మాకు బాగున్నారు, లేకపోతే 3 పిల్లలు, లేకపోతే ఒకళ్ళే వాళ్ళు ఇంకా పెద్దగా అయిపోయారు, మాకు ఎటువంటి టెంపరరీ మెథడ్స్ వద్దు అని అనుకుంటున్నప్పుడు పర్మనెంట్ మెథడ్స్ లో ఏంటంటే ఇది ట్యూబ్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ట్యూబ్స్ కి 2 పక్కల కట్ చేస్తాం. దీన్ని ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటాం. దీంట్లో లేడీస్ కి మత్తిచ్చి లాప్రోస్కోపీ ద్వారా ఇది ట్యూబ్స్ ని తీసేస్తారు. ఇది ఓపెన్ మెథడ్ లో కూడా చేస్తారు. కాకపోతే లేడీస్ కి ఎక్కువ రోజులు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అదే లాప్రోస్కోపీ ద్వారా చేసినట్టయితే సగటున ఒక 2-3 వారాల్లో వాళ్ళు రికవర్ అయిపోయి మళ్ళీ వాళ్ళ నార్మల్ డైలీ యాక్టివిటీని రెజ్యూమ్ చేసుకోగలుగుతారు. ఇదే కాకుండా ఈవెన్ మగవాళ్ళల్లో కూడా వాసెక్టమీ అనే ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని కూడా ఫాలో చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఇక్కడ చెప్పింది ఏదైతే అండర్ డాక్టర్స్ గైడెన్స్ చేసే మెథడ్స్ చెప్పాను. కాకపోతే ఇవి కాకుండా మనకి రెడీగా మార్కెట్లో అవైలబుల్ ఉండే కాండోమ్, బ్యారియర్ మెథడ్ అంటుంటాం. అది ఓవర్ ద కౌంటర్ కూడా తీసుకొని వాడుతూ ఉంటారు. కాకపోతే దీని నుండి ఉన్న ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్. రప్చర్ అవ్వడం కానీ, లేకపోతే స్లిపేజ్ అవ్వడం కానీ, లేకపోతే పర్ఫరేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా అయినప్పుడు సీమెన్ అనేది వెజైనాలో రిలీజ్ అయిపోయి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో బీ వైస్, కొంచెం నిదానంగా కూర్చొని ఆలోచించుకొని మీకు ఎటువంటి ప్రొసీజర్ కావాలి అన్నది మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి ఆ తర్వాతే డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.